గుడ్ న్యూస్ చూద్దాం. తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 71,000 కోట్ల రుణ సేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 71,000 కోట్ల రుణ సేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సేకరించే ఆర్థిక వనరులను ఎఫ్ఆర్బిఎం చట్టం నుంచి మినహాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 9న కేంద్రానికి లేఖ రాసినట్టు ఆయన తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం సాధారణంగా అన్ని ప్రభుత్వాలకు ఒకే కొలమానాన్ని వర్తింపజేస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక సంఘం నిర్దేశించిన ఆర్థిక పరిమితులకు లోబడి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణ సేకరణకు అనుమతిస్తుందని చెప్పారు. దాన్ని అనుసరించి ఏడాది 71,000 కోట్లకు అనుమతి ఇచ్చినట్టుగా పేర్కొన్నారు. అంతకు మించి రుణ పరిమితిలో మినహాయింపిచ్చే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఖరీఫ్ 2025-26 ధాన్యం కొనుగోళ్లపై తాజా వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఖరీఫ్ 2025-26లో 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని చెప్పారు. 2,85,125 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించామని మంత్రి తెలిపారు. రైతులకు ఇప్పటి వరకు 4,085.37 కోట్లు చెల్లించగా మొత్తం కొనుగోలు విలువ 4,345.56 కోట్లు చేరింది అన్నారు. ఈ ఒక్కరోజు ధాన్యం కొనుగోలు 67,822 మెట్రిక్ టన్నులకు చేరిందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోలులో భారీ పెరుగుదల ఉంది అన్నారు. ధాన్యం కొనుగోలు 32.3%, రైతుల భాగస్వామ్యం 40.7%, కొనుగోలు విలువ 36.3% పెరిగిందన్నారు మంత్రి. గత ఏడాది 2.02 లక్షల రైతులు ఎంఎస్పీ ప్రయోజనం పొందగా ఈ ఏడాది ఆ సంఖ్య 2.85 లక్షలకు పెరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో చెల్లింపుల వేగం పెరగడంతో 2.67 లక్షల మందికి ఇప్పటి వరకు చెల్లింపులు పూర్తయ్యాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టబోతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల అభివృద్ధికి 2,123 కోట్ల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ఫేజ్ 1లో 2,123 కోట్ల నిధులు విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. మొత్తం రహదారులు 1,299 కాగా వీటిలో 4 బ్రిడ్జిలు కూడా ఉన్నాయి. మొత్తం 4,007 కిలోమీటర్ల పొడవైన రోడ్లను అభివృద్ధి చేయబోతున్నారు. 26 జిల్లాల్లో రోడ్ల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించబోతున్నారు. 157 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగబోతున్నాయి. 484 మండలాల్లోని 4,007 కిలోమీటర్ల పొడవున గ్రామీణ ప్రాంత రోడ్లను డెవలప్ చేయబోతోంది ప్రభుత్వం. దీనికోసం 2,123 కోట్ల రూపాయల వ్యయాన్ని ఖర్చు చేయబోతుంది. ఈ మేరకు నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో రోడ్లను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదనే ఆరోపణలు గుప్పించారు. అయితే ఇప్పుడు కూటమి సర్కార్ హయాంలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నారు.